హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ అంజయ్యను. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఎవరైతే 150 గజాల ఇల్లు G+1 మంచి సైజులతో ఇల్లు చూస్తున్నారో, హయత్ నగర్ కి అతి దగ్గరలో మంచి ప్రాపర్టీ, జెన్యూన్ ప్రాపర్టీ, డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ మీ ముందుకు తీసుకొచ్చాను. ఫ్రెండ్స్ ఇల్లు వచ్చేసి మనం ప్రమోషన్ చేస్తున్నాం కాబట్టి మీ నుంచి ఎలాంటి కమిషన్ తీసుకోబడదు, డైరెక్ట్ ఓనర్ భరిస్తున్నాను. మీ ప్రాపర్టీస్ కూడా ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయబడుతుంది. ఈ విషయాన్ని గమనించగలరు. దానికి సంబంధించిన నంబర్ కింద ఇస్తున్నాను. ఫ్రెండ్స్ ఎంతో కష్టపడి మంచి మంచి ఓనర్ ప్రాపర్టీస్ మంచి ప్రైమ్ లొకేషన్ లో మీ ముందుకు తెస్తున్నందుకు మీ నుంచి కోరుకుదగ్గ లైక్ మాత్రమే. మొదటిసారి మా ఛానల్ చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఇక ఆలస్యం చేయకుండా ఈ ప్రాపర్టీ వివరాలు పూర్తిగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఇల్లు వచ్చేసి 4 కూడా ఒకటే బిల్డర్వి. ఇది వచ్చేసి మనకు సౌత్ అండ్ వెస్ట్ కార్నర్ వస్తుంది. 2 ఇల్లులు సౌత్ వస్తాయి. అట్ లాస్ట్ వచ్చేసి మనకు ఈస్ట్ సౌత్ కార్నర్ వస్తుంది. మీకు 4 ఇండ్లు సేమ్ ఉంటాయి కాబట్టి ఈస్ట్ సౌత్ కార్నర్ బిట్టు చూపించడం జరుగుతుంది. దానికన్నా ముందు మనం లొకేషన్ గురించి మాట్లాడుకుందాం. ఈ ఇల్లులు వచ్చేసి మనకు కుంట్లూరులోని హనుమాన్ నగర్ రోడ్ నంబర్ 7 లో ఉంటాయి. ఈ హనుమాన్ నగర్ రోడ్ నంబర్ 7 అనేది ఏదైతే మీరు కుంట్లూరు ఈ మెయిన్ రోడ్ చూస్తున్నారో, పెట్రోల్ పంప్ మెయిన్ రోడ్, అలాంటి మెయిన్ రోడ్ నుంచి ఇల్లుల వరకు కేవలం 500 మీటర్ల డిస్టెన్స్ లో ఉంటుంది. అలాగే మనము పశుమాంల సర్వీస్ రోడ్ నుంచి, అంటే గౌరెల్లి సర్వీస్ రోడ్ అయినా సరే అక్కడ నుంచి కేవలం ఇక్కడికి చేరుకోవడానికి మనకు 2 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. పెద్దంబర్పేట్ విజయవాడ హైవే నుంచి ఇక్కడికి చేరుకోవడానికి 3 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉంటుంది. ఇటు మనకు విజయవాడ హైవే హయత్నగర్ బస్ స్టాండ్ నుంచి ఇక్కడికి చేరుకోవడానికి 5 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. రోడ్డు కనెక్టివిటీ అయితే చాలా బాగుంటుంది. మంచి ప్రైమ్ లొకేషన్ లో G+1 ఇల్లు కట్టారు. మీకు చూపించబోయే ఇల్లు వచ్చేసి మనకు ఏదైతే ఇప్పుడు నేను నడుస్తున్నాను, ఈ రోడ్ వచ్చేసి మనకు సౌత్ రోడ్, అటు ఈస్ట్ సౌత్ కార్నర్ చూపించబోతున్నాము. ఇల్లు వచ్చేసి మనకు 150 గజాలలో ఈస్ట్ సౌత్ కార్నర్ లో ఉంటుంది. ఈస్ట్ కు వచ్చేసి మనకు 25 ఫీట్ల రోడ్డు, సౌత్ కు వచ్చేసి మనకు 30 ఫీట్ల రోడ్డు, డ్రైనేజ్, కృష్ణ వాటర్ అన్ని అవైలబుల్ ఉన్నాయి. ఫ్రెండ్స్ మనకు ఇల్లు సైజులు మనకు చాలా బాగుంది. నేను చెప్పాను కదా, 30x45 సైజులో G+1 కట్టడం జరిగింది. లోపల ఇల్లు ఎలా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్ మనం సౌత్ మెయిన్ గేట్ నుంచి అయితే లోపలికి ఎంటర్ అవుతున్నాం. చూసుకోండి, మనకు ర్యాంప్ ఎంత హైట్ లాగడం జరిగిందో, ఇలా హైట్ లాగడం వల్ల ఇల్లు లుక్ చాలా బాగుందని చెప్పుకోవచ్చు. మనం వచ్చేసి పార్కింగ్ లో ఉన్నాం. పార్కింగ్ ఎంత విశాలంగా ఇచ్చారో చూసుకోండి. ఒక 3 కార్లు, ఒక 4-5 బైకులు పెట్టుకునే విధంగా ఫ్లోరింగ్ వచ్చేసి మనకు గ్రానైట్, అది కూడా లపత్రా గ్రానైట్ ఇవ్వడం వల్ల మంచి పార్కింగ్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. పైన ఫాల్ సీలింగ్ కూడా మంచి లైట్లతోని, మంచి రూప్ లైట్లతోని మంచిగా ఇవ్వడం జరిగింది. ఏదైతే మీరు ఈ పిల్లర్లకు చూస్తున్నారో, పిల్లర్లకు కూడా మంచి కన్స్ట్రక్షన్ అని చెప్పుకోవచ్చు. మనకు గేట్ దిమ్మలకు కూడా అన్ని రకాల గ్రానైట్ ఇవ్వడం జరిగింది. కన్స్ట్రక్షన్ కూడా ఎక్కడ ఖర్చుకు వెనుకాడకుండా బెస్ట్ కన్స్ట్రక్షన్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. మన పార్కింగ్ లో చూసుకుంటే మనకి ఇది ఈశాన్యం అవుతుంది. బోర్ పాయింట్ వేయడం జరిగింది. పుష్కలంగా నీళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. ఇటు పక్కకు చూసుకుంటే మనకి ఇది వచ్చేసి మనకు ఇంకుడు గుంత ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకు 2000 కెపాసిటీ గల సంపు కూడా ఇవ్వడం జరిగింది. ఇది వచ్చి పైకి వెళ్ళడానికి 3.5 ఫీట్ల మెట్లు ఇవ్వడమే కాకుండా మంచి బ్లాక్ అండ్ వైట్ పట్టీలతో మంచి ఇవ్వడం జరిగింది. మంచి స్టీల్ రైలింగ్ కూడా జిందాల్ కంపెనీ వాడడం జరిగింది. మెట్ల కింద వచ్చి చూసుకున్నట్టయితే మనకు ఒక వాషింగ్ మిషన్ పాయింట్, ఇన్వర్టర్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్లతోని మంచి ప్లానింగ్ తోని కట్టడం జరిగింది. ఫ్రెండ్స్ వచ్చేసి మనకు కింద 1 BHK అని చెప్పాను కదా, ఇది వచ్చేసి మనకు కంప్లీట్ ఈస్ట్ ఫేస్ లోనే సింహద్వారం ఇవ్వడం జరిగింది. చూసుకోండి, దీనికి వాడిన చౌకోట్లు కానీ డోర్స్ కానీ కంప్లీట్ ఇండియన్ టెక్ చేయబడ్డాయి. మంచి ఫినిషింగ్ తో చేయబడ్డాయి. హార్డ్వేర్ కూడా మనకు SS స్టీల్ వాడడం జరిగింది. బ్రాండెడ్ కంపెనీ వాడడం జరిగింది. లోపల ఈస్ట్ ఫేస్ చూస్తే లోపలికి ఎంటర్ అయినా చూసుకోండి. హాల్ మాత్రం చాలా బాగుందని చెప్పుకోవచ్చు. మంచి వైట్ టైల్స్ తోని బ్రహ్మాండంగా ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకు ఒక బెడ్రూమ్ కూడా డోర్ కూడా చూసుకోండి, మంచి గుడ్డుతోని మంచి నీట్ గా చేయించడం జరిగింది. దీనికి హార్డ్వేర్ కూడా చాలా బ్రహ్మాండంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. కన్స్ట్రక్షన్ మాత్రం చాలా బాగుంది. ఫ్రెండ్స్ ఇందులో వచ్చేసి మనకు ఒక 5x5 బెడ్ వేసుకొని ఉండే విధంగా చాలా బాగుంది. వెంటిలేషన్ పరంగా UPVC విండో అంటే మనకు నెష్ కూడా ఇవ్వడం జరిగింది. మంచి గ్రిల్స్ కూడా ఎక్కడ కూడా ఖర్చుకు వెనుకాడకుండా మంచి ప్రాంతం ఉండడం జరిగింది. పైన ఫాల్సింగ్ కూడా బాగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ హాల్, బెడ్రూమ్ కూడా చూసారు కదా. ఇది వచ్చేసి మనకు పూజ గది కూడా మంచి అందమైన డోర్ తోని మంచి ఒకరికి పూజ చేసుకునే విధంగా మంచిగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఈ టోటల్ రూమ్ కి ఇది ఈశాన్యం అవుతుంది. వాస్తు దోషాలు ఎక్కడ కూడా లేకుండా బ్రహ్మాండంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. హాల్లో కూడా మనకు ఒక విండో కూడా ఇవ్వడం జరిగింది. 2 విండోలు కూడా ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకు ఒక బాత్రూమ్ లో వచ్చేసి టైల్స్ విషయంలో చూసుకున్నా గానీ మనకు ఒక చిన్న వాష్ బేసిన్ ఇచ్చారు, వెస్టర్న్ కల్చర్ ఇచ్చారు. అన్ని రకాల మనకు వెంటిలేటర్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి కిచెన్ కూడా చూసుకోండి, మనకు L ఆకారంలో 2 వంట చేసుకునే విధంగా బ్లాక్ ప్లాట్ఫామ్ తోని మంచి అందరమైన
టైల్స్ తోని వెంటిలేషన్ పరంగా 2 విండోలు ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో కబోర్డ్ చేసుకునే విధంగా అన్ని రకాల మనకు సెల్ఫ్లు కూడా ఇవ్వడం జరిగింది. పైన ఫాల్ సీలింగ్ తోటి మనకు కిచెన్ లో గానీ మనకు హాల్లో గానీ మంచి డిజైన్లతోని మంచి అందమైన లైట్లతో పెట్టేయడం జరిగింది. కింద చూసారు కదా మనకు ఒక 1 BHK పోర్షన్, అది కూడా ఈస్ట్ ఫేసింగ్ లో ఉంది. మనకు ఒక 3 కార్ల పార్కింగ్ కూడా ఇవ్వడం జరిగింది. పైన వచ్చేసి మనకు 2 BHK ఇవ్వడం జరిగింది. చూద్దాం ఎలా ఉందో. మనం ఫస్ట్ ఫ్లోర్ అయితే చేరుకున్నాం. చూసుకోండి మంచి విశాలమైన బాల్కనీ వచ్చేసి మనకు 7.5 ఫీట్ల బాల్కనీ ఇవ్వడమే కాకుండా ఫ్లోరింగ్ వచ్చేసి మనకు మంచి అది గ్రానైట్, అది కూడా యాంటీ స్కిడ్ గ్రానైట్ ఇవ్వడం వల్ల మనకు చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ మనకు సెక్యూరిటీ పరంగా మనకు మంచి టప్ అండ్ వేర్ గ్లాస్ తోని, జిందాల్ కంపెనీ స్టీల్ తోని ఖర్చుకు ఎక్కడ వెనకాకుండా బెస్ట్ కన్స్ట్రక్షన్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. పైన ఫాల్ సీలింగ్ చూస్తాం మంచి లైట్లతోని అందమైన డిజైన్ తో ఇవ్వడం జరిగింది. ఏదైతే మీరు సింహద్వారం చూస్తున్నారో ఈ సింహద్వారం వచ్చేసి మనకు నార్త్ ఫేస్ లో ఉంటుంది. ఏదైతే మీరు ఎలివేషన్ లో టైల్స్ చూస్తున్నారో మంచి అందమైన టైల్స్ గోల్డ్ పట్టీలతోని మంచిగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. మనకు ఇది వచ్చేసి మనకు సింహద్వారం వచ్చేసి నార్త్ ఫేస్ లో ఉంటుంది. దీనికి వాడిన చౌకోట్లు కానీ డోర్స్ కానీ కంప్లీట్ ఇండియన్ తో చేపట్టాయి. మంచి డిజైన్ తోని ఫినిషింగ్ చాలా బాగా చేశారని చెప్పుకోవచ్చు. దీనికి వాడిన హార్డ్వేర్ కూడా మంచి బ్రాండెడ్ కంపెనీ చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ నార్త్ ఫేస్ నుంచి లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాం. చూసుకోండి మంచిగా మనకు విశాలమైన హాల్ ఇవ్వడం జరిగింది. ఫ్లోరింగ్ వచ్చేసి మనకు 4x4 ఆఫీస్ టైల్స్ ఇవ్వడం జరిగింది. మనకు వాస్తు ప్రకారంగా 2 రెక్కల డోర్ కూడా మనకు ఈస్ట్ కి ఇవ్వడం జరిగింది. వాస్తు దోషాలు ఎక్కడ లేకుండా వాస్తు ప్రకారంగా చూసుకున్నా గానీ, కన్స్ట్రక్షన్ ప్రకారంగా చూసుకున్నా గానీ, లొకేషన్ పరంగా చూసుకున్నా గానీ చాలా బ్రహ్మాండమైన కన్స్ట్రక్షన్ చెప్పుకోవచ్చు. చూసుకోండి మనకు పైన ఫాల్ సీలింగ్ కూడా ఎంత బాగా ఇవ్వడం జరిగిందో. ఇటు హాల్లో వచ్చేసి మనకు 2 పెద్ద విండోలు ఇవ్వడం జరిగింది. అది కూడా UPVC విండోలు ఇవ్వడం జరిగింది మంచి గ్రిల్స్ తోని. ఇక్కడ కూడా మనకు విండోలకు మంచి గ్రానైట్ ఇవ్వడం వల్ల మంచి కన్స్ట్రక్షన్ చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ హాల్ అయితే చాలా బాగుంది. ఇది వచ్చేసి మనకు కామన్ బాత్రూమ్, ఇది చిల్డ్రన్ బెడ్రూమ్, ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్. ఇందులో కూడా మనకు వాస్తు ప్రకారంగా లోరు ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకు పూజ గది. చూసుకోండి ఫ్రెండ్స్ మన పూజ గది కూడా 2 రెక్కల డోర్ ఇవ్వడం కాకుండా మంచి అన్ని రకాల చాలా బాగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఒక నుండి పూజ చేసుకునే విధంగా అందమైన టైల్స్ తోని ఇందులో కూడా మనకు ఫాల్ సీలింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకు కిచెన్, 2-3 వంట చేసుకునే విధంగా మంచి ఫేసెస్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఓపెన్ కిచెన్ ఇవ్వడం వల్ల మన భవిష్యత్తులో కబోర్డ్స్ కూడా ఎలాగంటే అలాగా చేయించుకునేట్లు చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఇందులో కూడా మనకు అన్ని రకాల సెల్ఫ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకు యూటిలిటీ పాయింట్. చూసుకోండి యూటిలిటీ పాయింట్ కూడా పెద్దగా ఇవ్వడం జరిగింది. ఇందులో మనకు వాషింగ్ మిషన్ పెట్టుకొని గిన్నెలు తోముకునే విధంగా చాలా ఇక్కడ కూడా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. ఇది వచ్చేసి మనకు ఇల్లు ఫ్రంట్ సైడ్ గేటు, ఇది సౌత్ ఫేస్ అవుతుంది. ఇల్లు వచ్చేసి మనకు పెద్దంబర్పేట్ మున్సిపాలిటీ కిందకి వస్తుంది. మంచి ప్రైమ్ లొకేషన్ లో గుంటూరులో ఉంటుంది. చుట్టుపక్కల అన్ని ఇళ్ల మధ్యలో ఉంటుంది. ఫ్రెండ్స్ ఇల్లు చుట్టుపక్కల మనకు స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, రోడ్డు కనెక్టివిటీ కానీ, హాస్పిటల్స్ కానీ చాలా నియర్ బై ఓన్లీ 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటున్నాయి. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకు కామన్ బాత్రూమ్ కూడా చూడండి మంచి ఫేషియస్ ఇవ్వడమే కాకుండా మనకు ఇండియన్ కల్చర్ ఇవ్వడం జరిగింది. అన్ని రకాల మనకు టైల్స్ విషయంలో చూసుకున్నా కానీ అన్ని రకాలు చాలా బాగుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ లోకి ఎంటర్ అవుతున్నాం. చూసుకోండి డోర్ మంచి క్వాలిటీ పెట్టడమే కాకుండా మనకు లాక్ సిస్టమ్ కూడా బ్రహ్మాండంగా ఇవ్వడం జరిగింది. చూడండి దీన్ని బట్టి చెప్పొచ్చు వాళ్ళు ఎన్ని మంచి జాగ్రత్తలు తీసుకున్నారో. ఇల్లు సైజులు వచ్చేసి మనకు 30x45 సైజులు ఉన్నాయి కాబట్టి ఫ్లోరింగ్ చూసుకోండి మనకు ఎంత చాలా బాగా ఇవ్వడం జరిగిందో. మనకు వుడ్ కలర్ తోని ఇవ్వడం జరిగింది. మనకు ఈ బెడ్రూమ్ కి అందాన్ని ఇచ్చాయని చెప్పుకోవచ్చు. మనకు వెంటిలేషన్ పరంగా ఒక మంచి UPVC పెద్ద విండో, భవిష్యత్తులో కబోర్డ్ చేసుకునే అన్ని రకాల మన సెల్ఫ్లు, పైన ఫాల్ సీలింగ్ కూడా మంచి డిజైన్ మ్యాచింగ్ అయ్యేటట్టు కూడా మనకు ఫాల్ సీలింగ్ కూడా డిజైన్ ఇవ్వడం జరిగింది. 2 విండోలు ఇవ్వడం వల్ల వెంటిలేషన్ కు చాలా ఇంపార్టెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు అటాచ్డ్ బాత్రూమ్ కూడా చూసుకోండి ఎంత ఫేషియస్ ఉందో. ఇందులో కూడా మనకు చేతులు పట్టుకునే విధంగా ఒక చిన్న వాష్ బేసిన్ ఇవ్వడం జరిగింది. మంచి అందమైన టైల్స్ వెస్టర్న్ కల్చర్ తోని దీనికి వాడిన హార్డ్వేర్ కూడా మంచి క్వాలిటీగా వాడడం జరిగింది. దీనికి వాడిన కరెంటు స్విచ్ బోర్డులు కానీ హార్డ్వేర్ కానీ చాలా బ్రహ్మాండంగా వాడడం జరిగింది. ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చూసుకోండి ఎంత విశాలంగా ఉందో. ఇందులో 2 దివాన్లు వేసుకుని 2 పిల్లలు ఉండే విధంగా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఇందులో కూడా వెంటిలేషన్ పరంగా ఒక పెద్ద విండో ఇవ్వడం జరిగింది. అన్ని రకాల మంచి సెల్ఫ్లు కూడా ఫాల్ సీలింగ్ కూడా మంచి లైట్లతో ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ చూస్తారు కదా కింద మనకు ఒక 3 కార్ల పార్కింగ్, 4-5 బైకులు పెట్టుకునే విధంగా 1 BHK పోర్షన్ కింద ఇవ్వడం జరిగింది. మీద చూసారు కదా మంచి కన్స్ట్రక్షన్ తోని 2 BHK వాస్తు ప్రకారంగా చాలా బ్రహ్మాండంగా ఇవ్వడం జరిగింది. టెర్రస్ పైకి వెళ్ళి దీని రేట్ ఎంత, మన బ్యాంక్ లోన్ ఎంత వరకు వస్తుంది మిగతా విషయాలు చెప్తాం ఫ్రెండ్స్. మనం టెర్రస్ పైకి అయితే చేరుకున్నాం. చూసుకోండి మంచి హెడ్ రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. దానికి హెడ్ రూమ్ వల్ల మనకు చాలా
అన్ని రకాల చాలా బాగుంటుంది అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. మనకు ఫర్గోల్ కూడా డిజైన్ కూడా ఇవ్వడం జరిగింది. దాని వల్ల మనకు ఇల్లు ఎలివేషన్ చాలా బాగుంటుంది. చూసుకోండి అన్ని ఇండ్ల మధ్యలో చాలా మంచి ప్రైమ్ లొకేషన్ లో ఉంటుంది ఫ్రెండ్స్. ఈ ఇల్లు వచ్చేసి మనం రేటు చూసుకున్నట్లయితే 1,20,00,000 చెప్తున్నారు. ఇది ఫైనల్ రేట్ కాదు, మీకు సిట్టింగ్ లో తగ్గుతుంది, నెగోషియబుల్ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ ఇల్లు లొకేషన్ కు రావాలన్నా దీని గురించి ఇంకేమైనా డౌట్లు ఉండైతే పైన ఓనర్ నంబర్ ఇస్తున్నాను, తన ఫోన్ చేసినట్టయితే దగ్గరుండి మీకు డాక్యుమెంట్ పరంగా అయినా సరే, కన్స్ట్రక్షన్ పరంగా అయినా సరే ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా తెలపడం జరుగుతుంది. ఇక మనం బ్యాంక్ లోన్ పరంగా చూసుకున్నట్టయితే ఒక 25% మీరు క్యాష్ కట్టుకోగలిగితే ఏ బ్యాంక్ లో అయినా సరే మీకు 75% లోన్ వస్తుంది. మీ ప్రొఫైల్ మంచిగా ఉన్నట్టయితే 80% లోన్ వస్తుంది. దీని గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎంతో కష్టపడి మంచి మంచి ప్రాపర్టీస్ డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెస్తున్నందుకు మీ నుంచి కోరుకునే ఒక లైక్ మాత్రమే. సదా మీ సేవలో అంజయ్య.